మనం కూడా ఎవడైతే సంఘాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాడో వాన్ని అడగాలని ఈ లేఖనాలన్నీ మనకు బోధించబడ్డాయి, వ్రాయబడ్డాయి. బైబిల్ చదువుతున్నప్పుడు అవతల వ్యక్తి సంఘాన్ని దోచుకుంటూ ఉంటే మనం ఖండించుద్దా? గారడి సీమోను ద్రవ్యం పెట్టి, అంటే పెట్టుబడి పెట్టి దేవుని ఆత్మను కావాలని అడిగినప్పుడు, అంటే సంఘాన్ని మోసం చేయడానికి, పేతురు ఏమన్నాడు? ఒప్పుకున్నాడా? దేవుడికి వదిలిపెట్టాడా? ముఖం మీదనే ఖండించాడు ఆ వ్యక్తిని. ఈరోజు పెట్టుబడి పెట్టి దేవుని సేవలో ధనార్జన కోసమని వ్యాపారంగా మారుస్తున్న వాళ్ళని మనం ఖండించకపోతే మనం అపోస్తుల వరుసలో వస్తామా? అపోస్తుల బోధని పాటించిన వాళ్ళం అవుతామా? కాదు. కాబట్టి సమస్త దుర్నీతితో నింపబడినటువంటి సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళు అనేక మంది మన ఎదురుగా కనబడుతున్నారు సమాజంలో. గారడి సీమోన్ లాంటి వాళ్ళు, పేతురు లాంటి ఆత్మ కలిగిన వాళ్ళమై వాళ్ళని ఖండించాలి, వాళ్ళ పాపాన్ని వారికి చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు 12 సంవత్సరాల వయసులో బోధకుల మధ్య కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు, ప్రత్యుత్తరం చెబుతున్నాడు. దాని అర్థం ఏంటి? వయసుతో సంబంధం లేకుండా బైబిల్లో ఉన్న లేఖనాలను ఆధారం చేసుకొని వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు మనం ప్రశ్నించవచ్చు, ప్రత్యుత్తరం కూడా చెప్పొచ్చు, వాళ్ళు ఖండించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు దేవాలయంలో అన్యాయం జరుగుతూ ఉంటే దొంగలు గుహగా మారిపోతే కొరడాలు చేసి నా తండ్రిని దొంగల గుహగా ఎందుకు చేశారని ప్రశ్నించాడు ఆయన. అంత కోపం తెచ్చుకున్నాడు ఆయన. మనం కొరడాలు చేయొద్దులే, కనీసం ప్రశ్నిద్దాం, విమర్శిద్దాం, ఖండిద్దాం, బుద్ధి చెబుదాం. ఇదంతా లేఖన అధికారంతో చేద్దాం. లేఖన ఆధారాలు ఇవన్నీ.